హాయ్ గాయ్స్, ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం డాబా స్టైల్ చికెన్ కర్రీ, చికెన్ గ్రేవీ. చాలా టేస్టీగా, యూనిక్గా ఉండబోతుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా చూద్దాం. ఫస్ట్ మనం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి. బాగా వాష్ చేసేసి ఇందులోకి గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా, రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా కొద్దిగా, ఇంకా కర్డ్ 1.5 కప్ కర్డ్ వేసుకోవాలి. ఇలా కర్డ్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. ఇలా బాగా నిమ్మరసం పిండుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొనేసేయాలి. చూడండి, ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మరొకసారి కలుపుకొనేసి 1 అవర్ మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు కోకోనట్, కాజు, దాల్చిన చెక్క, యాలకులు, నల్ల మిరియాలు, లవంగాలు వేసుకొని మసాలా ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా అన్నీ మసాలా దినుసులు వేసుకొని ఒక పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కాజులు అన్నీ వేసుకొనేసేయాలి. చూడండి, మనం ఈ విధంగా పేస్ట్ అనేది చేసుకోవాలి. ఇలా మనకి గ్రైండ్లో మంచిగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఒక 1/2 కప్పు ఆయిల్ పోసుకోవాలి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ వేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ 3 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకున్నాను. ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ వేసుకొనేసేయాలి. ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత చూడండి, మనకి ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకొనేసేయాలి. ఇలా బాగా మంచిగా కలుపుకున్న తర్వాత వాటర్ రిలీజ్ అయ్యి ఆయిల్ పైకి వచ్చేందాకా కుక్ చేయాలి లో ఫ్లేమ్లో. ఒక 10 మినిట్స్ తర్వాత, 5 మినిట్స్ తర్వాత మధ్యలో అలా కదుపుతూ మనం కుక్ చేసుకోవాలి. వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి మంచిగా కుక్ అయ్యేంత వరకు, అంటే ఒక 20 మినిట్స్ ఆర్ 25 మినిట్స్ మనం మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా ఎవ్రీ 5 ఆర్ 10 మినిట్స్ ఓపెన్ చేస్తూ మనం లిడ్ని మధ్యలో కదుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, అదేవిధంగా ముందుగానే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి కోకోనట్ పేస్ట్, అదేవిధంగా టమాటో ప్యూరీ కొద్దిగా వేసుకోవాలి. అంటే 2 బిగ్ సైజ్ టమాటో ప్యూరీ పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, మనకి ఆయిల్ పైకి వచ్చేందాకా కుక్ చేయాలి. అంటే ఒక 5 ఆర్ 10 మినిట్స్ సరిపోతుంది. ఆయిల్ అనేది మొత్తం మంచిగా పైకి వచ్చేందాకా కుక్ చేయాలి. ఇప్పుడు కుక్ అవుతున్నటువంటి మసాలాలోకి సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్, అదేవిధంగా పసుపు 1/2 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ స్మాల్ టేబుల్ స్పూన్ కాబట్టి నేను 3 తీసుకున్నాను. బిగ్ అయితే 1 ఆర్ 1.5 సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొనేసేయాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి, మనకి ఆయిల్ అనేది పైకి వచ్చి ఉంటుంది. ఇప్పుడు మసాలా వాటర్ 1 కప్, అదేవిధంగా మనకి కొద్దిగా వాటర్ కావాలి అనుకుంటే కర్రీ ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనకి గ్రేవీ కర్రీ అనేది బాగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 15 ఆర్ 20 మినిట్స్ కుక్ చేయాలి లో ఫ్లేమ్లో. ఇలా మొత్తం బాగా కుక్ అయిన తర్వాత చూడండి, మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. చూడండి, మసాలా కూడా మనకి గ్రేవీ అనేది గట్టిగా పడింది. ఇప్పుడు చెక్ చేసుకోవాలి. చికెన్ అనేది 100% కుక్ అయిపోయి ఉంటుంది. చూడండి, ఈ విధంగా చికెన్ అనేది కంప్లీట్గా లోపల వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు కర్రీలోకి కొద్దిగా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకోవాలి.
ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొనేసేయాలి. ఇలా మంచిగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి గ్యాస్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఈజీ. ఈ విధంగా ఇంట్లోనే మనం డాబా స్టైల్లో చికెన్ గ్రేవీ చేసుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.